రాజయ్య, పార్వతి దంపతులకు రవి ఏకైక సంతానం. పార్వతి, రాజయ్యలకు పెళ్లైన 10 సంవత్సరాలకి రవి పుట్టాడు. రాజయ్యది మధ్యతరగతి కుటుంబం. అయినా లేకలేక పుట్టిన కొడుకుని బాగా చదివించి ప్రయోజకుణ్ణి చేయాలి అనుకున్నారు. రాజయ్య కష్టపడి పనిచేస్తూ కొడుకుని ఉన్నత చదువులను చదివించాడు. కానీ స్నేహితుల దగ్గర రవి తన తండ్రి రాజయ్య గురించి చెప్పుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. తండ్రి కష్టపడి చదివిస్తున్న రవి మాత్రం జల్సాగా బతకటానికే ఇష్టపడేవాడు. చదువుకునే రోజుల్లోనే బాగా డబ్బున్న రోహిణిని ఇష్టపడ్డాడు రవి. మంచి ఉద్యోగం వస్తే కానీ రోహిణిని పెళ్లి చేసుకోవడం కష్టమని తెలుసుకున్న రవి రోహిణి కోసం చదవడం ప్రారంభించాడు. చదువు పూర్తయ్యాక ఒక మంచి కంపెనీలో ఉద్యోగం సాధించాడు. కొడుకు మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు అని తెలిసి రాజయ్య దంపతులు చాలా సంతోషపడ్డారు. రవి తల్లిదండ్రులను చూడటానికి 6 నెలలకు ఒకసారి మాత్రమే వెళ్ళేవాడు. తన తల్లిదండ్రుల్ని సిటీకి రావద్దు అని చెప్పేవాడు. మీరు వస్తే నాకు ఖర్చులు ఎక్కువవుతాయి, అది నేను తట్టుకోలేను అని చెప్పి వాళ్ళని ఆపేవాడు రవి. ఒక 2 సంవత్సరాల తర్వాత రోహిణి తల్లిదండ్రులను ఒప్పించి రోహిణిని పెళ్లి చేసుకున్నాడు రవి. పెళ్ళైన తర్వాత రవి రోహిణికి తన తల్లిదండ్రుల గురించి చెప్పాడు. నా తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు, అందుకే నేను వాళ్ళని దూరంగా ఉంచుతాను. వాళ్ళు ఎక్కువగా ఊరి పద్ధతినే ఫాలో అవుతారు, నాకు అవి నచ్చవు. వీళ్ళ వల్ల నా పరువు పోతుంది అనే భయం వల్ల నేను వాళ్ళతో ఎక్కువగా మాట్లాడను. ఊరు కూడా పెద్దగా వెళ్ళను. ఇప్పుడు పెళ్లి కాబట్టి తప్పక తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పాడు రవి. రోహిణి కూడా మనసులో సంతోషపడి, అమ్మయ్య, నాకు అత్తమామల పోరు లేదులే, ఇది చాలు అనుకుంది. అప్పుడు రోహిణి, నీకు నచ్చినట్టు చెయ్యి రవి, వాళ్ళ వల్ల ఖచ్చితంగా నీ పరువు పోతుంది. వాళ్ళకి పెద్ద హోదాలో ఉన్న వాళ్ళతో ఎలా ఉండాలో తెలియదు. నీకు ఇష్టం లేకుండా వారిని మన దగ్గరికి ఎప్పుడు తీసుకురావద్దని చెప్పింది రోహిణి. రవి కూడా సరే అన్నాడు. తల్లిదండ్రులని ఇష్టపడని రవిని చూసి రోహిణి సంతోషపడింది. రాజయ్య దంపతులు ఊళ్ళోనే ఉంటున్నారు. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. రవి రోహిణిలకు ఒక బాబు పుట్టాడు. రాజయ్య, పార్వతి దంపతులు మనవడిని చూడటానికి సిటీకి వచ్చారు. వీళ్ళిద్దరూ రావటం రవి రోహిణిలకు ఇష్టపడలేదు. బాబుని చూసిన కాసేపటికి రవి తన తల్లిదండ్రులను ఇద్దరిని ఊరు వెళ్ళిపోమ్మని అన్నాడు. మేము ఒక 2 రోజులు ఉండి వెళ్తాము అని రాజయ్య అన్నాడు. రాజయ్య మాట విన్న రవి వెంటనే, రోహిణి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది, నేను ఆఫీసు పని మీద వేరే రాష్ట్రానికి వెళ్తున్నా, నేను కూడా ఇక్కడ ఉండను. మీరు మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తారు? మీరు కూడా ఊరు వెళ్ళిపోండి, నేను టికెట్ ఆల్రెడీ తీశాను అని చెప్పాడు రవి. రాజయ్య దంపతులు ఒక 2 రోజులు కొడుకుతో ఉండాలి అనుకున్నారు. కానీ రవి మాత్రం తన తల్లిదండ్రులను వెంటనే వెళ్ళిపోమ్మని చెప్పాడు. కొడుకు బాధపడటం చూడలేని రాజయ్య దంపతులు బాబును చూసిన కాసేపటికే ఊరికి బయలుదేరారు. రవి, రోహిణి బాబుతో సంతోషంగా జీవిస్తున్నారు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. రవి కొడుకు పుట్టినరోజు వేడుకను ఘనంగా చేశాడు. కానీ తన తల్లిదండ్రులను బాబు పుట్టినరోజుకి పిలవలేదు. 3 సంవత్సరాల క్రితం కొడుకు, కోడలు మనవడిని చూశారు. వాళ్ళని చూడటానికి ఆరాటపడ్డారు రాజయ్య దంపతులు. మేము మీ దగ్గరికి వస్తాము అంటే ప్రతిసారి రవి రావద్దు అని చెప్పేవాడు. కొడుకు మాట కాదనలేక రాజయ్య దంపతులు మౌనంగా ఉన్నారు. ఒక రోజున ఎలాగైనా రవి ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు రాజయ్య దంపతులు. రవిని చూడటానికి ఇంటికి వెళ్ళారు. కానీ అక్కడ రవి ఎప్పుడో ఇల్లు ఖాళీ చేశాడు అని చెప్పారు. రవి ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. రవి కోసం ప్రతి వీధిలో వెతికారు పార్వతి దంపతులు. కానీ రవి గురించి ఎలాంటి వివరాలు తెలియలేదు. కొడుకు కోసం రాజయ్య, పార్వతి రోడ్లపై తిరుగుతూ ఉన్నారు. ఒక 2 రోజుల తర్వాత కొడుకు రవి కారులో వెళ్తుండగా చూశారు. కానీ అప్పటికే రవి కారులో వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు కూడా కొడుకు కోసం అక్కడే ఎదురు చూశారు. ఆ సమయంలో వాళ్ళకి రవి కారులో కనిపించాడు. రాజయ్య వెంటనే కారు ఆపాడు. తండ్రిని చూసిన రవి వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని మనసులో అనుకున్నాడు. ఇప్పుడు నేను వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించాడు రవి. మీరు ఎప్పుడు వచ్చారమ్మా అని అడిగాడు రవి. 3 ఏళ్లు దాటింది నిన్ను చూసి, బాబుని చూడాలి అనిపించింది, అందుకే వచ్చామని చెప్పాడు రాజయ్య. నేను ఆఫీస్ పని మీద అన్ని ఊర్లు తిరుగుతున్నా అని చెప్పాడు రవి. అప్పుడే రోహిణికి మెసేజ్ చేసి వీళ్ళ గురించి చెప్పాడు. నీ తల్లిదండ్రులను ఇంటికి తీసుకురావద్దు అని చెప్పింది రోహిణి.
నేను కూడా అలాగే అనుకుంటున్నాను. నువ్వు నాకు ఇప్పుడే కాల్ చెయ్యి అని మెసేజ్ చేశాడు రవి. వెంటనే రోహిణి ఫోన్ చేసింది. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, నేను అర్జెంటుగా వెళ్ళాలి లేదా నా ఉద్యోగం పోతుంది అని తల్లిదండ్రులకు అబద్ధం చెప్పాడు రవి. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ తీసుకుని మిమ్మల్ని ఒక గంట తర్వాత వచ్చి ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. అప్పటి వరకు మీరు ఇక్కడే పార్కులో ఉండండి అని చెప్పాడు రవి. కొడుకు కోసం రాజయ్య దంపతులు పార్కులో ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ రవి మాత్రం రాలేదు. తన తల్లిదండ్రులకు ఈ రూట్ తెలిసింది అని వేరే రూట్లో ఇంటికి వెళ్ళాడు రవి. కొడుకు కోసం ఎదురుచూస్తూ తిండి తిప్పలు మానేసి రోడ్లపై తిరుగుతూ ఉన్నారు రాజయ్య పార్వతి దంపతులు. ఆ మరుసటి రోజు పార్వతి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అప్పుడు దగ్గరలో ఉండే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు రాజయ్య. పార్వతి హాస్పిటల్లోనే ఉంది. రాజయ్య మాత్రం కొడుకు కోసం పార్కులో ఎదురుచూస్తూ ఉన్నాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉండేవాడు రాజయ్య. 2 రోజులుగా రాజయ్యను చూస్తున్న ఒక వ్యక్తి వెళ్ళి రాజయ్యను పలకరించాడు. మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు? 2 రోజులుగా మిమ్మల్ని చూస్తున్నాను. మీరు ఏదో బాధలో ఉన్నట్టున్నారు. ఎవరి కోసం అయినా వెతుకుతున్నారా అని అడిగాడు శర్మ. రాజయ్య తన బాధను తట్టుకోలేకపోయాడు. వెంటనే తన భార్య పరిస్థితి గురించి వివరించాడు రాజయ్య. అలాగే తన కొడుకు గురించి కూడా చెప్పాడు. అంతా విన్న శర్మ, మీ భార్య దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పాడు. రాజయ్య శర్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు. హాస్పిటల్లో పార్వతీకి ట్రీట్మెంట్ చేశారు. వయసు పైబడిన వృద్ధ దంపతులను చూసి శర్మకి జాలి వేసింది. మీ కొడుకు దొరికే వరకు మీరు మా ఇంట్లో ఉండండి అని చెప్పాడు శర్మ. మీ కొడుకు పేరేంటి అని అడిగాడు శర్మ. మా కొడుకు పేరు రవి అని చెప్పాడు రాజయ్య. ఫోటో ఏమన్నా ఉంటే ఇవ్వమని అడిగాడు శర్మ. బ్యాగులో ఉన్న కొడుకు ఫోటోని చూపించాడు రాజయ్య. ఫోటోలో ఉన్న రవిని చూసిన శర్మ, మీ కొడుకు మిమ్మల్ని ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తాడు అని చెప్పాడు. అదే రోజు హాస్పిటల్ నుండి పార్వతిని డిశ్చార్జ్ చేశారు. హాస్పిటల్ బిల్లు కట్టి పార్వతి రాజయ్యలను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు శర్మ. శర్మ చేస్తున్న సహాయంకి శర్మకి కృతజ్ఞతలు చెప్పారు రాజయ్య దంపతులు. శర్మకి ఒక కొడుకు కూతురు ఉన్నారు. ఇద్దరు కాలేజీ చదువుతూ ఉన్నారు. శర్మ భార్య మీనాక్షి కూడా చాలా మంచిది. రాజయ్య దంపతులను ఆప్యాయంగా చూసుకునేది మీనాక్షి. ఆ తర్వాత రోజు శర్మ ఆఫీస్కి వెళ్ళాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే శర్మ తన ఎంప్లాయీస్ అందరినీ పిలిచాడు. అందరి దగ్గర ఉన్న ఫోన్లు సెక్యూరిటీ గార్డ్ తీసుకున్నాడు. అప్పుడు శర్మ తన ఎంప్లాయీస్ అందరికీ, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు. అది ఏంటంటే, ఈసారి మీ సాలరీ ఇంక్రిమెంట్, ప్రమోషన్స్ కేవలం మీ బిహేవియర్ మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి. ఈరోజే మీ గురించి సర్వే చేస్తున్నాము. మీరు మీ భార్య, పిల్లలు, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంటున్నారో పూర్తి వివరాలు సేకరించిన తరువాత మాత్రమే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు నిర్ణయించబడతాయి అని చెప్పాడు శర్మ. మా అమ్మ నాన్న లేకపోయినా నాకు ఏమీ పర్వాలేదని అనుకున్నాడు రవి. మరి తల్లిదండ్రులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగాడు ఒక ఎంప్లాయీ. దానికి సమాధానంగా శర్మ, తల్లిదండ్రులు లేనివారు కొడుకులు వదిలేసిన తల్లిదండ్రులను తమ సొంత తల్లిదండ్రులుగా స్వీకరించుతారో వాళ్ళకి కూడా మంచి ప్రమోషన్ ఇస్తాము అని చెప్పాడు. శర్మ మాటలకి రవికి గట్టిగా షాక్ తగిలింది. నా తల్లిదండ్రులనే చూడలేను, పైగా ఎవడో వదిలేసిన వాళ్ళని నేను ఎలా చూస్తాను అని అనుకున్నాడు రవి. కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఇప్పుడు వస్తుంది అంటే నేను మా అమ్మా నాన్నల్ని తీసుకుని వస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. అప్పుడు రవి శర్మతో, నా తల్లిదండ్రులు ఇక్కడ ఉండరు, ఊర్లో ఉంటారు. వాళ్ళు రావటానికి కొంచెం సమయం పడుతుంది. వాళ్ళు సొంతంగా రాలేరు. నేను వెళ్ళి తీసుకుని రావాలి అని చెప్పాడు. నీకు కావాల్సిన సమయం తీసుకో రవి. నీ తల్లిదండ్రులను నువ్వు మా ముందుకు తీసుకురావాలి అని చెప్పాడు శర్మ. ఒకవేళ మీరు మీ తల్లిదండ్రులను కానీ భార్యా పిల్లలకు కానీ సపోర్ట్ చేయని వాళ్ళకి ఉద్యోగం పోతుంది అని చెప్పాడు శర్మ. శర్మ మాటలకి రవికి టెన్షన్ పెరిగింది. సార్, మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను ఇప్పుడే మా అమ్మా నాన్నలను తీసుకురావటానికి ఊరు వెళ్తాను. ఒక 2 రోజుల్లో వస్తాను అని చెప్పాడు రవి. వెంటనే రవి తన తల్లిదండ్రుల్ని ఉండమని చెప్పిన పార్క్కి వెళ్ళాడు. పార్కులో రవి తన తల్లిదండ్రుల కోసం మొత్తం వెతికాడు. పార్కు పక్కన ఉన్న వీధుల్లో కూడా తిరిగాడు. ఊరు వెళ్ళి ఉంటారేమో అని ఊరికి కూడా ఫోన్ చేశాడు. కానీ అక్కడ తన తల్లిదండ్రులు లేరు అని తెలుసుకున్నాడు. ఇక ప్రతి వీధిలో తన తల్లిదండ్రుల కోసం వెతుక్కుంటూ తిరిగాడు. అయినా ఎలాంటి ఫలితం దొరకలేదు. ఈ విషయం రోహిణికి కూడా చెప్పాడు.
రోహిణి కూడా తన అత్తమామల కోసం వెతకటం ప్రారంభించింది. చివరికి వాళ్ళ గురించి ఏమీ తెలియలేదు. నీ వల్లే ఇదంతా జరిగింది. నువ్వు మా అమ్మా నాన్నని ఇంటికి తీసుకురావద్దని చెప్పావు. నేను అందుకే వాళ్ళని పార్కులో వదిలేశా అని కోపంగా అన్నాడు రవి. తప్పంతా నీదే, నన్నంటే ఎలా? నీకు మీ అమ్మా నాన్న అంటే నీ చిన్నప్పటి నుండే నీకు ఇష్టం లేదు. అలాంటిది నేను చెప్తే నువ్వు వింటావా? నేను చెప్పకపోయినా నువ్వు నీ తల్లిదండ్రులను నీ దగ్గరకు తీసుకురావు. అసలు నీకు నీ తల్లి తండ్రి గురించి చెప్పుకోవడానికి అవమానంగా భావించావు. నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవిస్తే నేను గౌరవించేదాన్ని. తప్పు నాది కాదు, నీదే అని అంది రోహిణి. తన ప్రవర్తనకు సిగ్గుపడ్డాడు రవి. తన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నన్ను కని పెంచి పెద్ద చదువులు చదివించి ప్రయోజకుని చేశారు. అయినా నేను నా తల్లిదండ్రులకు కనీసం గౌరవం ఇవ్వలేదు. వాళ్ళని ఎన్నో రకాలుగా బాధ పెట్టాను. అయినా నాపై ఎంతో ప్రేమ చూపించేవారని బాధపడ్డాడు రవి. 2-3 రోజుల తరువాత ఆఫీస్కి వెళ్ళాడు రవి. తన మేనేజర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. సార్, నేను నా తల్లిదండ్రులను గురించి చెప్పుకోవడానికి చాలా అవమానంగా భావించేవాడిని. వాళ్ళు నన్ను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేశారు. వారు నా దగ్గర ఉంటే అవమానంగా భావించేవాణ్ణి. నేను చేసిన తప్పుకు మా అమ్మా నాన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అని నాకు బెంగగా ఉంది. నేను ఒక మంచి భర్తని, అలాగే ఒక మంచి తండ్రిని, కానీ ఒక మంచి కొడుకును మాత్రం కాదు. నేను ఎలాంటి ప్రమోషన్స్కి అర్హుడిని కాదు అని శర్మకి చెప్పుకుని బాధపడ్డాడు రవి. ఇప్పుడు నీ తల్లిదండ్రులు కనిపిస్తే ఏం చేస్తావు అని అడిగాడు శర్మ. నా తల్లిదండ్రులు కనిపిస్తే వాళ్ళని ఎప్పటికీ వదలకుండా చూసుకుంటాను. ఇన్ని సంవత్సరాలు వాళ్ళపై నేను చూపించని ప్రేమని చూపిస్తాను అని అన్నాడు రవి. సరే, మీ అమ్మా నాన్న దగ్గరికి తీసుకుని వెళ్తాను అని అన్నాడు శర్మ. సార్, మా అమ్మా నాన్న గురించి మీకెలా తెలుసు అని అడిగాడు రవి. మీ నాన్నని పార్కులో 2 రోజులుగా నేను గమనించాను. అప్పుడు నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగితే జరిగిందంతా చెప్పాడు. అప్పుడు మీ అమ్మ హాస్పిటల్లో ఉంది. అక్కడ నీ ఫోటో చూశాక నీ గురించి నాకు తెలిసింది అని చెప్పాడు శర్మ. నా తల్లిదండ్రులకు మీరు చేసిన మేలు నేను జన్మలో మర్చిపోలేను సార్. నన్ను మా తల్లిదండ్రుల దగ్గరికి తీసుకుని వెళ్ళండి అని అడిగాడు రవి. శర్మ రవిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. రవిలో పూర్తిగా మార్పు వచ్చింది. రవి తన తల్లిదండ్రుల దగ్గరికి ఎంతో ప్రేమగా వెళ్ళాడు. నువ్వు నీ గురించి ఏమీ చెప్పకుండా ఉంటే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ తెలిస్తే నీ తల్లిదండ్రులు తట్టుకోలేరు అని అన్నాడు శర్మ. మీ కొడుకు వచ్చాడు, రండి అని రాజయ్యకు చెప్పాడు శర్మ. కొడుకు మోసం చేశాడు అని కూడా గుర్తించలేకపోయిన రాజయ్య దంపతులు కొడుకును చూసి ఆనందంతో ఏడ్చారు. నా పనులు అన్నీ పూర్తయ్యాయి అమ్మా. ఇకపై మనం కలిసే ఉందాం. మీరు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న. నేను మిమ్మల్ని ఎక్కడా వదిలేయను అని అన్నాడు రవి. మీరు దేవుడు సార్. మీరు చేసిన మేలు మేము మర్చిపోలేము. మీరు మా కొడుకును మా దగ్గరకు చేర్చారు అని రాజయ్య పార్వతి దంపతులు శర్మకి కృతజ్ఞతలు చెప్పారు. సంతోషంగా తన తల్లిదండ్రులను తీసుకుని ఇంటికి వెళ్ళాడు రవి. రవి అంతకు ముందులా కాకుండా తన తల్లిదండ్రులతో ప్రేమగా ఉంటున్నాడు. రోహిణి కూడా అత్తమామలతో ఇష్టంగానే ఉంటుంది. శర్మ పెట్టిన కండిషన్తో ఆఫీసులో ఎంతో మందిలో మార్పు వచ్చింది. కొడుకు కోడలు మనవడితో రాజయ్య దంపతులు వృద్ధాప్యంలో సంతోషంగా జీవిస్తున్నారు.